వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 పేపర్ 1 మొత్తం జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ కంప్లీట్ చేశామండి. అవి విఐపిఐఎస్ అకాడమీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు అక్కడ విజిట్ చేయవచ్చు. నౌ అదే 2018 ప్రిలిమినరీ పేపర్లో పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని డీల్ చేస్తున్నాము. ఇందులో 10 క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయినాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్. ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్ణాస్త్ర? వర్ణాస్త్ర అంటే ఏమిటి అని అడిగారండి. సో బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ మనం దాని గురించి బేసిక్స్ చూద్దామండి. వర్ణాస్త్ర అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం సర్ఫేస్ పైన యుద్ధాలు చేసేటప్పుడు మనం మిసైల్స్ని యూజ్ చేస్తాం. ఒక ఎయిర్క్రాఫ్ట్ని, ఎనిమీ యొక్క ఎయిర్క్రాఫ్ట్ని కిల్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ పైన ఏదైనా ఒక మన టెరిటరీలోకి ఎనిమీ యొక్క టార్గెట్ వస్తుంటే, ఎయిర్ప్లేన్ కానీ మిసైల్ కానీ ఏదైనా మన వైపు వస్తుంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, గాల్లోనే దాన్ని పేల్చేయడానికి మనం మిసైల్స్ యూజ్ చేస్తాం. మిసైల్స్ ఎయిదర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ లేదా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. ఇక్కడే ఒక మన ఎయిర్ క్రాఫ్ట్ ఇంకో యొక్క మిసైల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో వీటిని మనం సర్ఫేస్ పైన అయితే మిసైల్స్ యూజ్ చేస్తాం. మరి ఇన్ కేస్ సముద్ర గర్భంలో, అండర్ వాటర్లో ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా కానీ మనకు ఏమంటారు, ఎనిమీ యొక్క మిసైల్స్ కానీ, ఎనిమీ యొక్క షిప్స్ కానీ, సబ్మెరైన్స్ కానీ వస్తుంటే వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే మనం యూజ్ చేసే అండర్ వాటర్ మిసైల్స్నే టార్పిడోస్ అని పిలుస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వాటర్ బాడీ అండ్ మన ఇండియన్ ల్యాండ్ బార్డర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు ఎనిమీ ఈ వాటర్లో, అండర్ వాటర్లో ఒక సబ్మెరైన్ వస్తుంది. కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వాటర్. ఇందులో ఒక సబ్మెరైన్ బాడీ వస్తుంది. ఈ సబ్మెరైన్ బాడీ మన ఇండియా వైపు దూసుకొని వస్తుంది. సో దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన దగ్గర ఉన్న, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఎనీ కంట్రీ, ఒక కంట్రీ ఏం చేస్తుంది అంటే ఈ సబ్మెరైన్ నుంచి లేదా సర్ఫేస్ నుంచి ఇక్కడ నుంచి ఒక మిసైల్ లాంచ్ చేస్తుంది. అండర్ వాటర్లో వెళ్ళడానికి సర్ఫేస్ పైన యూజ్ చేసే మిసైల్ పనిచేయవు, దానికంటూ ఒక సపరేట్ మెకానిజం కావాలి. కాబట్టి ఆ స్పెషలీ డిజైన్డ్ అండర్ వాటర్ సబ్ వాటర్ మిసైల్స్ ఆర్ నౌన్ యాజ్, అండర్ వాటర్ గైడెడ్ మిసైల్స్ ఆర్ నౌన్ యాజ్ టార్పిడోస్. సో ఇండియా ఇలా తయారు చేసిన టార్పిడోకి ఇండియా పెట్టిన నేమే వరుణాస్త్ర అండి. వరుణాస్త్ర. సో ఇట్స్ అండ్ వరుణాస్త్ర ఈజ్ అండర్ వాటర్ గైడెడ్ మిసైల్ ఆర్ గైడెడ్ టార్పిడో ఫర్ ది వాట్ ఈస్ కాల్డ్ ఫర్ అటాకింగ్ ఆర్ న్యూట్రలైజింగ్ ది ఎనిమీ టార్గెట్స్. ఇక్కడ మనకు వరుణాస్త్ర అంటే ఏంటి అని అడిగారండి. ఒక్కొక్కటి చూద్దాం. ఇట్స్ ఎ టార్పిడో, ఎస్, రైట్, ఆప్షన్ రైట్. అట్ ద సేమ్ టైం మిగతా ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. నావెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కాదండి. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ కాదు. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ యాక్చువల్లీ మనం సర్ఫేస్ పైన యూజ్ చేస్తాం, అండర్ వాటర్లో అయితే టార్పిడోస్ యూజ్ చేస్తాం. ఇది కూడా కాదు. మెకానిజం డివైజ్ టు కాజ్ ఆర్టిఫిషియల్ రెయిన్ అసలు కాదండి. సో ఇట్ ఈజ్ ఎ టార్పిడో. డిఫెన్స్ డిఆర్డిఓ కొలాబరేషన్తో తయారు చేసిన ఒక మనకు టార్పిడో అండి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జగదీష్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అని అడిగారండి. యాక్చువల్లీ మనం ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దామండి. ద జగదీష్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే, ద మెయిన్ టార్గెట్ దీనికి ఇచ్చింది ఏంటి అంటే ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. సార్ వాట్ ఆర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, హౌ దే వర్క్ అంటే, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే ఏం చెప్తారంటే జనరల్గా మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో కొన్ని వేవ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని, ఆ లైట్ యొక్క డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది కదండి, ఆ డిఫరెంట్ వేవ్స్ని, డిఫరెంట్ లైట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక ఎనర్జీ వాట్ ఈస్ కాల్డ్ ఏ వెపన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ బీమ్, రేడియో బీమ్. సార్ హౌ దే వర్క్స్, ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎనిమీ టార్గెట్ వస్తుంది. దేర్ ఈజ్ ఏ టార్గెట్, ఒక ఎనిమీ యొక్క టార్గెట్ వాట్ ఈస్ కాల్, దీన్ని మనం ఏరోప్లేన్ అనుకోవచ్చు లేదా మిసైల్ అనుకోవచ్చు. మిసైల్ ఇండియన్ టెరిటరీలోకి వస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా కన్వెన్షన్ మెథడ్ ఆఫ్ ఫైట్ అంటే ఏం చేస్తామంటే యాంటీ మిసైల్ పంపిస్తాం న్యూట్రలైజ్ చేయడానికి, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్ని దాన్ని లాంచ్ చేస్తాం. కానీ డైరెక్టెడ్ ఎనర్జీ వేవ్స్లో
ఎలక్ట్రోమాగ్నెటిక్ బీమ్స్, లేజర్ బీమ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక మిషన్, దీంతో ఇక్కడికి బీమ్ పంపిస్తాం. ఈ బీమ్ ఏం చేస్తుంది అంటే ఆ వెపన్ని అక్కడే 2 or 3 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, దాన్ని అక్కడే బ్రేక్ చేసేస్తుంది. ఈ బీమ్ లేజర్ బీమ్ అవ్వచ్చు, లేదా రేడియో బీమ్ అవ్వచ్చు, లేదా స్పెక్ట్రమ్లో ఉన్న ఎటువంటి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్న డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ని యూజ్ చేసి ఇక్కడ వచ్చే వాట్ ఈస్ కాల్ ఈ బీమ్స్ ద్వారా అక్కడ ఉన్న ఎనిమీ టార్గెట్ యొక్క వాట్ ఈస్ కాల్ మెటీరియల్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్ని కానీ లేకపోతే మిసైల్ని కానీ మనం టార్గెట్ చేసి దాన్ని బ్రేక్ చేసి దాన్ని ఏమంటారంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. సో ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ డెవలప్ చేయడానికి కలకత్తాలో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టారంటే జగదీష్ చంద్రబోస్ సెంటర్, కలకత్తా. కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో దీన్ని సెంటర్ పెట్టారు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కోసం. ఎవరి కొలాబరేషన్తో అంటే విత్ ద కొలాబరేషన్ ఆఫ్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్. సో 99% డిఫెన్స్ ఏదన్నా వచ్చింది అంటే డిఆర్డిఓ ఉంటుంది అండి. కొన్నిసార్లు డిఆర్డిఓలోని డిఫెన్స్లోనే కమ్యూనికేషన్ డేటా కలెక్షన్ వస్తే స్పేస్ సెక్టర్ ఉంటుంది, లేదా డిఆర్డిఓలోనే హెవీ వాట్ ఈస్ కాల్ అటామిక్ న్యూక్లియర్ ఎనర్జీ వస్తే దాంట్లో బార్క్ ఇలాంటివి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్లీ డిఆర్డిఓ కొలాబరేషన్తో జరిగింది. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. సో ఇక్కడ ఏమడిగారంటే ఏ ఇన్స్టిట్యూట్ యొక్క కొలాబరేషన్తో జరిగిందన్నారు, డిఫెన్స్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ డిఆర్డిఓ అండి. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ డిఆర్డిఓ. అండ్ మోడర్న్ డేస్లో మనకు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఏమున్నాయంటే వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ వేవ్స్ ప్రజెంట్లీ యూజింగ్ అనే విధంగా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following DRDO's missile is used to destroy enemy radars and communication facilities అన్నారండి. క్వశ్చన్లోనే దాదాపు సగం ఆన్సర్ ఉంది అండి, నేను చెప్తాను. జనరల్గా మనకు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మన వైపు ఏదైనా టార్గెట్ వస్తుంది అంటే మన భూభాగంలోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఒక భూభాగం, ఇండియన్ ఆర్ ఎనీ ఒక కంట్రీ యొక్క టెరిటరీ. ఆ టెరిటరీలోకి ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుంది అంటే ఆ ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడానికి మన దగ్గర రేడార్ సిస్టమ్ ఉంటుంది. ఆ రేడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే కంటిన్యూస్గా ఇది ఒక సిగ్నల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఎమిషన్ ఆఫ్ సర్టెన్ వేవ్స్. ఈ వేవ్స్ని కంటిన్యూస్గా ఇలా చుట్టూ ఒక రేడియస్లో చుట్టూ ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ఇందులోకి ఎంటర్ అయినప్పుడు దీన్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే దీని యొక్క ఎమిషన్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ని బట్టి దాని యొక్క యాంగిల్, డైరెక్షన్, డిస్టెన్స్ని డిటెక్ట్ చేసి యాంటీ మిసైల్ ఆర్ న్యూట్రలైజ్ చేయడానికి ఈ మిసైల్స్కి సిగ్నల్ ఇస్తుంది, దెన్ డైరెక్ట్ చేస్తుంది. సో ఆ విధంగా ఈ వచ్చేదానికి ఇక్కడ పక్కన యాంటీ మిసైల్ సిస్టమ్ ఉంటుంది, యాంటీ మిసైల్ సిస్టమ్, ప్రొటెక్షన్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఇచ్చిన ఈ రేడియో ట్రాన్స్మిషన్ రెడార్ ఇచ్చిన సిగ్నల్స్ని బట్టి దానిలో ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి దీన్ని వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఇది మెకానిజం. కానీ మన ఇండియా డిఆర్డిఓ ఒక సిస్టమ్ డెవలప్ చేసింది. ఏంటి అంటే ఈ రేడార్నే డిటెక్ట్ చేసి దాన్ని బ్లాక్ చేయడం. అంటే మనం ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అటాక్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న రేడార్ సిస్టమ్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని బ్లాక్ చేస్తే ఇక మనకు న్యూట్రలైజ్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మన వెహికల్స్కి, మన ఎయిర్ క్రాఫ్ట్కి, రఫేల్ కానీ, మన మిసైల్స్ కానీ ఒక సేఫ్ ప్యాసేజ్ దొరుకుతుంది. సో ఆ విధంగా వెన్ దేర్ ఈజ్ ఎ వార్ కండిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు విన్ ది ఎనిమీ ఫస్ట్ అక్కడున్న కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఈ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ని బ్లాక్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మన యొక్క వాట్ ఈస్ కాల్ వెహికల్స్కి, మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్కి ఫ్రీ ప్యాసేజ్ దొరుకుతుంది. సో ఈ విధంగా డెవలప్ చేసింది ఏంటి అంటే యాంటీ రేడియేషన్ మిసైల్. సో యాంటీ రేడియేషన్ మిసైల్ ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి, మీరు బాగా చూడండి. డిఆర్డిఓస్ మిసైల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ ఎనిమీ రడార్స్. రేడార్స్ ఏం చేస్తాయండి, ఏదన్నా మన వైపు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ వస్తుందా అనే దాన్ని పసిగడతాయి. ఆ వచ్చే ఆబ్జెక్ట్ని జనరల్గా దాన్నే డిస్ట్రాయ్ చేయడానికి, సో ఎనిమీ రేడార్ని డిస్ట్రాయ్ చేయడానికి తయారు చేసిన మిసైల్ అంటే యాంటీ రేడియేషన్ మిసైల్. ఇక్కడ క్లియర్లీ రేడార్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ. సో ఆన్సర్ ఈజ్ యాంటీ రేడియేషన్ మిసైల్. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ క్లియర్లీ స్టడీ, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎనిమీ యొక్క రేడార్ యొక్క మెకానిజం తెలిస్తే చాలు. ఎనిమీ యొక్క రేడార్ అండ్ కమ్యూనికేషన్ని డిస్ట్రాయ్ చేసే మిసైల్ని ఏమంటారంటే యాంటీ రేడియేషన్ మిసైల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ మెటీరియల్ ఆర్ యూజ్డ్ ఫర్ సూపర్ హీటెడ్ ట్యూబ్స్ అన్నారు. సో ఫస్ట్ మనం సూపర్ హీటెడ్ ట్యూబ్స్ అంటే ఒకసారి చూద్దామండి, దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సూపర్ హీటెడ్ ట్యూబ్స్ అంటే సాధారణంగా మనకు బాయిలర్స్. సార్ బాయిలర్స్ అంటే ఏంటి అంటే కొంతమందికి నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాయిలర్స్ తెలియదు, దానికి నేను ఒక సింపుల్ మెకానిజం చెప్తాను. సాధారణంగా మనం థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం కదండి, థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఏం చేస్తామంటే మనం యాక్చువల్లీ కోల్ ద్వారా వాటర్ని హీట్ చేసి స్టీమ్గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ టర్బైన్కి పంపిస్తే టర్బైన్ రొటేట్ చేస్తే అక్కడ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ఐ విల్ గివ్ ఏ స్మాల్ మెకానిజం. ఇక్కడ మనకు వాటర్ ఉంటుంది, వాటర్కి మనం హీట్ ఇస్తాము కోల్ ద్వారా. ఈ వాటర్ మనకు హీట్ తీసుకొని ఏమవుతుందంటే స్టీమ్గా మారుతుంది. ఈ స్టీమ్ అనేది ఇక్కడికి వెళ్ళి టర్బైన్ని రొటేట్ చేస్తుంది. ఈ టర్బైన్ రొటేషన్ అంటే దీనికి జనరేటర్ కనెక్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. జనరేటర్ కనుక ఇక్కడ మనకు పవర్ జనరేట్ అవుతుంది. సో ఇది మెకానిజం అండి. సో ఇక్కడ ఈ మెకానిజం ఏం జరుగుతుంది అంటే కొన్నిసార్లు స్టీము మాయిశ్చర్ కంప్లీట్గా డ్రై అవ్వదండి. సో మాయిశ్చర్ ఉంటుంది, ఆ స్టీమ్లో కొద్దిగా అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది. అలా ఎక్కువ అమౌంట్ మాయిశ్చర్, చాలాసార్లు మాయిశ్చర్ ఉన్న స్టీమ్ వెళ్ళి టర్బైన్కి తగిలితే టర్బైన్ బ్లేడ్స్ దెబ్బతింటాయి, టర్బైన్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గుతుంది. సో టర్బైన్ దెబ్బతినకుండా, టర్బైన్ చెడిపోకుండా ఉండాలి అంటే డ్రై మాయిశ్చర్ కావాలి. డ్రై మాయిశ్చర్ కావాలి అంటే ఏం చేస్తారంటే సూపర్ హీటర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో సూపర్ హీటర్స్ యూజ్ చేస్తారు. ఆ సూపర్ హీటర్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ కొద్దిగా మిగిలిపోయిన మాయిశ్చర్ ఉంటుందో కంప్లీట్గా డ్రై ఎయిర్గా కన్వర్ట్ అవ్వడానికి, ఆ సాచురేటెడ్ 100 degrees అబోవ్ వెళ్ళడానికి, ఆ మిగిలిన మాయిశ్చర్ కంటెంట్ని కూడా కంప్లీట్గా గ్యాసియస్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి సూపర్ హీటర్స్ యూజ్ చేస్తాము. సో హియర్ వీ యూజ్ సూపర్ హీటర్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఆ సూపర్ హీటర్లో వాడే అది ఒక హీట్ ఎక్స్చేంజర్. సింపుల్గా ఏదైతే మనం హీట్ని సప్లై చేస్తామో లేదా హీట్ని అబ్జర్వ్ చేస్తామో దాన్ని హీట్ ఎక్స్చేంజర్ అంటాము. ఇది కూడా హీట్ ఎక్స్చేంజర్, ఇది కూడా హీట్ ఎక్స్చేంజర్. సో ఇట్స్ ఏ హీట్ ఎక్స్చేంజర్ టు కన్వర్ట్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద స్టీమ్ ఫర్ ది కంప్లీట్నెస్ ఆఫ్ డ్రై స్టీమ్ రావడానికి, మనకు కంప్లీట్గా గ్యాసియస్ స్టీమ్ రావడానికి మనం సూపర్ హీటర్ యూజ్ చేస్తాం. అందులో యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే మనకు క్రోమియం మాలిబ్డినం మనకు ఈ సూపర్ హీటర్లో మెటీరియల్గా యూజ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ హౌ ఏ బాయిలర్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ వర్క్స్ ఫ్రమ్ ది రేంజింగ్ ఫ్రమ్ వాటర్ టు పవర్ జనరేషన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు మేక్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ ఫర్ ఆల్ హౌసెస్ అన్నారండి. సో ఇక్కడ మనకు సాధారణంగా వర్షాలు పడ్డప్పుడు మనకు ఆ పడిన వర్షం ఎక్కడైతే ఇళ్ళ పైన రూఫ్ టాప్, ప్రతి ఇంటికి ఒక రూఫ్ టాప్ ఉంటుంది, మనం జనరల్గా దాన్ని మెద్దె అంటాము. సో ఆ రూఫ్ టాప్ పైన వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటిని వడిసి పట్టుకొని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవడానికి మన ఇంటికి లేదా హౌస్ హోల్డ్ లేదా ఇరిగేషన్ పర్పస్ ఆర్ అదర్వైజ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవాలి అనే విధంగా ఒక గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు అనుకోండి, హౌస్ అపార్ట్మెంట్ అనుకోండి. ఇక్కడ మనకు జస్ట్ రెయిన్ వాటర్ కలెక్ట్ అయ్యాయి. ఈ కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ని మనం డైరెక్ట్ యూజ్ అంటే దేనికి చేస్తామండి? వాషింగ్ ఆఫ్ క్లాత్స్ కానీ లేకపోతే డైలీ క్లీనింగ్ ఆఫ్ రూమ్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. డైరెక్ట్ యూజ్ అంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, ఆర్ ఒక చిన్న పాండ్లో కలెక్ట్ చేసుకొని అగ్రికల్చర్కి ఒక గుంతలాగా బావిలాగా చేసుకొని అక్కడ నుంచి మనం అగ్రికల్చర్కి వాడుకోవచ్చు. ఇది డైరెక్ట్ యూజ్ అండి, హౌస్ హోల్డ్ లేదా అగ్రికల్చర్. అదర్వైజ్ ఇంకో యూజ్ ఏంటి అంటే అలాగే కిందికి వచ్చి ఇక్కడ మనం వాట్ ఈస్ కాల్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసం. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సార్ ఇది ఎలా చేస్తాం సార్ అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక కొద్ది లోతుగా గుంత తవ్వి ఇక్కడ మనం కింద లేయరు వాట్ ఈస్ కాల్ రాక్తో ఎక్కువ కంకరతో నింపి పైన టాప్ లేయర్ ఇసుకతో నింపి మొత్తం అలా పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ పెరుగుతుంది. సో ప్రతి ఇల్లు ఇలా డైరెక్ట్గా వాటర్ యూసేజ్ మెకానిజం కానీ లేదా గ్రౌండ్ వాటర్ మెకానిజం కానీ కంపల్సరీగా ఉండాలి అని ఒక స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటి అంటే ద స్టేట్ ఆఫ్ తమిళనాడు.
తమిళనాడు గవర్నమెంట్. సో ఇక్కడ మనకు ఏ స్టేట్ ఇలా చేయడం కంపల్సరీ అని చెప్పారు అంటే ద స్టేట్ తమిళనాడు, అండ్ మీకు రిమైనింగ్ మెకానిజం మొత్తం చెప్పారండి. దిస్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్ కాల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే వచ్చిన రెయిన్ వాటర్ని మనం ఒడిసి పట్టుకొని మన యొక్క యూజ్ చేసుకోవాలి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎస్, ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఆస్తమా కాజ్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? అండ్ ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి, బట్ కొంతమంది బిగినర్స్ ఉంటారు కాబట్టి ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. మనకు ఆస్తమా అంటారు జనరల్గా, చెప్పాలంటే ఉబ్బసం, ఆయాసం అంటారు కదండి తెలుగులో. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఆస్తమా. ఈ ఆస్తమా అనేది ఎలా వస్తుంది అని అడిగారండి. జనరల్గా మనకు అట్మాస్ఫియర్లో ఒక ప్రపోర్షన్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.9%, CO2 0.03%, ఎక్సెట్రా. రిమైనింగ్ అని మైనర్ పార్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ గ్యాసెస్తో పాటు అట్మాస్ఫియర్లో కొద్దిగా డస్ట్ పార్టికల్స్, పోలెన్స్, మాయిశ్చర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు రీసెంట్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇంతకుముందు చెప్పిన విధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, డీజిల్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్, కోల్ బర్నింగ్ కానీ, ఇంకా రిమైనింగ్ చూసుకుంటే మనం ఈ ఇళ్లలో యూస్ చేసే కుకింగ్ కోల్ కానీ, నార్మల్గా జనరల్గా ఏం చేస్తామంటే వంట చెరుకు అంటాం, కట్టెల పొయ్యి, ఇలాంటివి యూస్ చేసే ఏం జరుగుతుంది అంటే మైనింగ్ వల్ల కానీ ఈ అట్మాస్ఫియర్లోకి మనకు పర్టికులేట్ మ్యాటర్ అంటే డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా వస్తాయి. సో పర్టికులేట్ మ్యాటర్ అంటారు దాన్ని. పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10తో కొలుస్తారు. దీస్ ఆర్ డస్ట్ పార్టికల్స్. అట్ ద సేమ్ టైం ఈ ఏవైతే గ్యాసెస్ ప్రపోర్షన్ ఉన్నాయో అవి మనం డీజిల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్, కోల్ ఇలాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా యూజ్ చేసినప్పుడు అక్కడ ఎమిషన్స్ వస్తాయి. ఆ ఎమిషన్స్ ఏమొస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ కాల్ NO2, సారీ అండి, NO2, SO2, కార్బన్ మోనాక్సైడ్, ఇంకా ఎక్సెట్రా అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ, పొల్యూటాన్స్ కానీ అట్మాస్ఫియర్లోకి వస్తాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మనం జనరల్గా సర్వైవ్ అవ్వాలంటే హ్యూమన్ నీడ్ టు రెస్పిరేట్, గాలి పీల్చుకోవాలి, ఆక్సిజన్ రిచ్ గాలి పీల్చుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ రిచ్ గాలిని వదలాలి. కానీ ఇలా నార్మల్గా ఉన్న ప్రపోర్షను ఈ అడిషనల్ పాయింట్స్ డస్ట్ పార్టికల్స్ వల్ల, వాట్ ఈస్ కాల్ పొల్యూటాన్స్ వల్ల ఏమవుతుంది అంటే హ్యూమన్ యొక్క లంగ్స్ ఆర్గాన్ దెబ్బతింటున్నాయి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ దెబ్బతిని దాని ద్వారా దాని యొక్క ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ఎబిలిటీ తగ్గి ఒక రెస్పిరేటరీ డిసీజ్ వస్తుంది. దాన్ని మనం ఆస్తమా అంటాం. ఇది క్లియర్గా ఎయిర్ పొల్యూషన్ ద్వారా వస్తుంది అండి. సో ఆస్తమా ఈజ్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ కాదు, డైట్ కాదు, సాయిల్ పొల్యూషన్ కాదు, ఇట్ ఈస్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. యాక్చువల్లీ ఇది చాలామందికి తెలుసండి. నేను ఈ వీడియో చూసే వాళ్ళు బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా ఆర్ అని అడిగారండి. ఇండియా మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది ఎగ్జామినర్కి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ కానీ ఆల్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. నేను దీని గురించి కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్, దెన్ వీ కమ్ బ్యాక్ టు ది క్వశ్చన్స్. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏ ప్రాంతంలో అయితే బయోడైవర్సిటీ ఎక్కువగా లాస్ అయ్యిందో దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు. సో జనరల్గా మనకు కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఆర్గనైజేషన్. అది వరల్డ్లో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్ని డిక్లేర్ చేస్తుంది. సార్ ఎలా డిక్లేర్ చేస్తుంది, ఏంటి కండిషన్స్ అంటే 2 కండిషన్స్ ఆధారంగా చేస్తుంది. ఒకటి, ఒక ప్రాంతంలో 1500 డిఫరెంట్ ఎండమిక్ అండ్ వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. సో మినిమం 1500 ఎండమిక్ అండ్ వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. సార్ ఎండమిక్ అంటే ఏంటి, వాస్కులర్ అంటే ఏంటి అంటే, ఎండమిక్ అంటే ప్రపంచంలో ఒక ప్లాంట్ స్పీసీసు ఆ ప్రాంతంలో తప్ప ప్రపంచంలో వేరే ఎక్కడ చోట లభించకూడదు. సో అలాంటి మొక్కల్ని, ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే లభించే మొక్కల్ని ఏమంటామంటే ఎండమిక్ ప్లాంట్స్ అంటాం. అట్ ద సేమ్ టైం వాస్కులర్ ప్లాంట్ అంటే ఒక ప్లాంట్లో జీలియం అండ్ ఫోలియం టిష్యూస్ ఉండాలి. సో జైలెం అండ్ ఫోలియం టిష్యూస్
టిష్యూస్. సో ఇది ఒక కండిషన్ అండి, ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిక్లేర్ చేయడానికి. ఇంకో కండిషన్ ఏంటి అంటే మినిమం 70%, అట్లీస్ట్ 70% లాస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ బయోడైవర్సిటీ. అట్లీస్ట్ 70% లాస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ బయోడైవర్సిటీ. తన ఒరిజినల్ బయోడైవర్సిటీలో కనీసం 50% లాస్ అయి ఉండాలి. సో ఈ రెండు కండిషన్ల ఆధారంగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అని ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ, ఇట్ ఈస్ ఎన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్ని డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో ఐ థింక్ మీకు అర్థమైందండి. ఇక్కడ నేను 4 కీ పాయింట్స్ చెప్పాను. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేది ఒక సంస్థ. ఎవరు డిక్లేర్ చేసి మేనేజ్ చేస్తారంటే కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. ఏ ఆధారంగా అంటే 2 కండిషన్స్ ఆధారంగా చెప్పాను. అది ఒక ఎన్జిఓ అనే వర్డ్ కూడా చెప్పానండి. సో ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఇండియాలో ఎన్ని ఉన్నాయి చూద్దామండి. సో అక్రాస్ ది వరల్డ్ there are 36 biodiversity hotspots. 36 biodiversity hotspots are there. సరే ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 4 ఉన్నాయి. 4 ఇన్ ఇండియా. ఇండియాలో 4 ఉన్నాయండి. సో అవి ఏంటి అంటే నేను ఇక్కడ చిన్నగా నెక్స్ట్ పేజ్లో చెప్తాను. దీన్ని ఇండియాలో ఉన్న 4 రాస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇండియన్ మ్యాప్, అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్. సో ఇక్కడ మనకు ఈస్టర్న్, ఐ విల్ టేక్ డిఫరెంట్ పెన్, ఈస్టర్న్ హిమాలయ, Eastern Himalayas 1, then Western Ghats, ఇక్కడ థర్డ్ సుందా ల్యాండ్ అంటారు. 4 ఇండో-బర్మా రీజియన్. ఇవి అండి 4 ప్రాంతాలు. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్, పాస్ చేసి రాసుకోండి. దీన్ని మల్టిపుల్ టైమ్స్ అడుగుతారండి. ఈస్టర్న్ హిమాలయాస్, ఇండో-బర్మా రీజియన్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ సుందాల్యాండ్. ఈ 4 భారతదేశంలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఈ 4 కింద 2 ఇచ్చి ఏవి ఉన్నాయి కనుక్కోండి అన్నారు. 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా ఆర్ అన్నారు. ఒక్కొక్కటి చూద్దామండి. ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఎస్ రైట్, ఫస్ట్ ఆన్సర్ అని కరెక్ట్గా ఉంది. ఒక్కొక్కటి చూద్దామండి. వెస్టర్న్ హిమాలయాస్ రాంగ్. ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంటాయండి. ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు. దెన్ వెస్టర్న్ హిమాలయాస్ రాంగ్. సో ఇక్కడ క్లియర్గా ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈజ్ గ్రీన్ బికాస్ ఆఫ్ అన్నారండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ జనరల్గా మనకు యూఎస్ఏలో ఉంది. వెన్ యూఎస్ఏ గాట్ ఇండిపెండెన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు దానికి సింబల్గా ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టుకున్నారు. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. సో ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏంటి అంటే జనరల్గా అది మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఐరన్ బట్ కోటెడ్ విత్ కాపర్స్. outer layer coated with copper sheets, thin copper sheets. సో మనకు అవుటర్ లేయర్ థిన్ కాపర్ షీట్స్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఒక ఇమేజ్ ఉంది. జస్ట్ ఐఎమ్ గివింగ్ రఫ్ ఎగ్జాంపుల్. ఒక ఇమేజ్ ఇలా ఉంది, ఒక ఇమేజ్ ఇలా ఇమేజ్ ఉంది.
అండ్ దెన్ ఈ ఇమేజ్ యొక్క అవుటర్ లేయర్ మనకు ఏం జరుగుతుంది అంటే ఎక్స్పోజ్ అయినప్పుడు, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది కాపర్ డెఫినెట్లీ. అదే అట్మాస్ఫియర్లో మనకు మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్, నీటి శాతం, తేమ శాతం అంటాం. సో వెన్ ఎనీ స్టాచ్యూ, ఎస్పెషలీ హియర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, outer layer copper ఉంది కాబట్టి copper reacted with oxygen and at the same time reacted with the moisture, it produces the green color, the green or brown color or brown color. సో సింపుల్గా మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈ బ్రౌన్ కలర్ ఎందుకు వచ్చింది అంటే రియాక్షన్ విత్ ఆక్సిడైజేషన్ ఆర్ రియాక్షన్ విత్ మాయిశ్చర్, ఆక్సిడైజేషన్ ఆఫ్ కాపర్ ఆర్ వాట్ ఈస్ కాల్ రియాక్షన్ విత్ మాయిశ్చర్ అని క్లియర్గా చెప్పవచ్చు. ఒక్కొక్కటి చూద్దామండి. గ్రీన్ స్టోన్ వల్ల కాదు, అసలు స్టోనే యూజ్ చేయలేదండి. అందులో యూజ్ చేసింది కాపర్, స్టెయిన్లెస్ స్టీల్ లోపల కాపర్ బయట ఉంది. ఆక్సిడైజ్డ్ బ్రాస్ కాదండి. స్టీల్ పెయింటెడ్ గ్రీన్ కాదు. ఆక్సిడైజ్డ్ కాపర్ ఎస్, ఎందుకంటే ఎప్పుడైనా కానీ లోపల అవుటర్ లేయర్ మాత్రమే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, అది మాత్రమే ఆక్సిడైజేషన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆక్సిడైజేషన్ ఆఫ్ కాపర్. ఇక్కడ నేను ఒక మీకు అడిషనల్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. బ్రాస్ ఈజ్ ఎ అలాయ్ ఆఫ్ brass alloy is brass is alloy. This brass is a mixture of copper plus zinc, and then ఇంకొకటి ఉంటుంది మనకు bronze is equal to copper plus tin. I hope these 2 points will give you the difference of what is bronze and what is brass. అడిషనల్గా ఇచ్చారండి. హియర్ ఆన్సర్ ఈజ్ అవర్ ఆక్సిడైజేషన్ ఆఫ్ కాపర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్ ది అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ అన్నారండి. యాజ్ ఐ ఎర్లియర్ ఎక్స్ప్లెయిన్ అట్మాస్ఫియర్ కంటైన్స్ గ్యాసెస్, డిఫరెంట్ గ్యాసెస్, డస్ట్ పార్టికల్స్ అండ్ మాయిశ్చర్. సో ఇక్కడ ఒక అట్మాస్ఫియర్లో పర్టికులర్ ప్రాంతంలో ఎంత మాయిశ్చర్ ఉంది, తేమ శాతం ఎంత ఉంది అని దాన్ని ఎలా మెజర్ చేస్తారు, కింది వాటిలో ఏ ఎక్విప్మెంట్తో మెజర్ చేస్తారు అనేది అడిగారండి. మనం ఒక్కొక్క ఎక్విప్మెంట్ దేనికో చూద్దాం. సో హియర్ హైడ్రోమీటర్ అన్నారు ఫస్ట్. ఈ హైడ్రోమీటర్ యాక్చువల్లీ దేనికి యూజ్ చేస్తారంటే రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ. Relative density or specific gravity. Specific gravity. So it is not about moisture. Hygrometer, yes, it is the amount of moisture in the atmosphere. Moisture in the atmosphere. In the atmosphere. సో ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం కింద ఆప్షన్స్ చూద్దామండి. అనిమోమీటర్, స్పీడ్ ఆఫ్ విండ్, గాలి యొక్క స్పీడ్ మరియు సమ్టైమ్స్ డైరెక్షన్ కూడా కనుగొనడానికి యూజ్ చేస్తారు. అనిమోమీటర్ ఈజ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ విండ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ విండ్ కనుగొనడానికి యూజ్ చేస్తారు. బారోమీటర్, ప్రెజర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ని వాట్ ఈస్ కాల్ మెజర్ చేయడానికి యూజ్ చేసేది బారోమీటర్. విండ్ యొక్క స్పీడ్ లేదా వెలాసిటీని మెజర్ చేసేది అనిమోమీటర్. మాయిశ్చర్ కంటెంట్ అట్మాస్ఫియర్లో ఎంత ఉంది అని యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే హైగ్రోమీటర్, విచ్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ హైడ్రోమీటర్ ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ కోసం. సో మనకి ఏమి అడిగారు అంటే మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అడిగారు కాబట్టి హైగ్రోమీటర్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి చెప్పానండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద నోబుల్ గ్యాస్ యూజ్డ్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అన్నారండి. యాక్చువల్గా నోబుల్ గ్యాస్ అంటే ఒకసారి చూద్దామండి. నోబుల్ గ్యాస్ అన్నా ఇనర్ట్ గ్యాస్ అన్నా ఒకటే అండి. మనకు గ్రూప్ 18లో కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. గ్రూప్ 18 దిస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. ఈ గ్రూప్ 18 కాదో ఒకసారి మళ్ళీ చూసుకోండి, పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్ గ్రూప్ దీన్ని ఇది. సో ఇందులో మనకి ఏముంటాయంటే నోబుల్ గ్యాసెస్ ఉంటాయండి. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. సరే ఏంటి సార్ ఈ నోబుల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్ అంటే నేను ఫస్ట్ నేమ్స్ చెప్తాను, దాని ప్రాపర్టీ మళ్ళీ చెప్తాను అండి.
యాక్చువల్గా ఏముంటాయంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటిని మనం ఏమంటామంటే ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తాం. యాక్చువల్లీ ఇవి ఏంటి అంటే వీటి యొక్క అవుటర్ మోస్ట్ సెల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటాయండి కంప్లీట్లీ. సో outer most cell ఈ స్టేబుల్. ఎందుకు స్టేబుల్గా ఉంటుందంటే ఈజ్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. ఇలా ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ సెల్లో స్టేబుల్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే కెమికలీ నాన్ కంబసిబుల్. సో కెమికలీ నాన్ రియాక్టబుల్ అండ్ నాన్ కంబసిబుల్ ఆల్సో. నాన్ రియాక్టబుల్, నాన్ రియాక్షన్, సో ప్లస్ నాన్ కంబసిబుల్. సో నాన్ కంబషన్ యొక్క దీని ప్రాపర్టీ అండి. సో ఇవి ఎలా అంటే ఇవి ఏదైనా కానీ ఆర్గాన్, జీనాన్, రేడాన్ ఇవి నోబుల్ గ్యాసెస్ అంటాం. ఇవి వేటితో కెమికల్గా రియాక్ట్ చెందవు. అందుకోసమే మనకు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐలో కానీ లేదా ఏదైనా ఆపరేషన్స్లో కానీ గ్యాస్ అవసరమైతే మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఈ ఇనర్ట్ గ్యాసెస్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే అవి కెమికల్లీ ఎటువంటి రియాక్ట్ చెందవు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫుడ్ ప్రిజర్వేషన్లో మనం ఫుడ్ని దాచిపెట్టాలంటే ఏదైనా గ్యాస్, ఆక్సిజన్ అలాంటివి కార్బన్ డైఆక్సైడ్ పెడితే అవి వాటితో రియాక్ట్ చెంది బై ప్రోడక్ట్ రావచ్చు. కానీ ఈ గ్యాసెస్ యూజ్ చేస్తే ఫుడ్ ప్రిజర్వేషన్ ఎటువంటి కెమికల్ రియాక్ట్ జరగకుండా ఉంటుంది. సో ఇక్కడ మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది యూజ్ చేస్తారు ఈ ఇనర్ట్ గ్యాసెస్లో అంటే రేడాన్ అండి. సో రేడాన్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనకు అడిగింది ఏంటి అంటే రేడాన్. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. ఇలాగే కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ కానీ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.